ప్రపంచం మారుతుంది గాని ఆ మార్పుల వెనక నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్మించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన డబ్ల్యూసిటీ న్యూస్ తెలుగు. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ప్రపంచ రాజకీయాల్లో కదలిక వెనుక ఒక వ్యూహం ఉంటుంది. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి సమీకరణం. యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధం వైపు అడుగులా, లేక డిప్లొమాటిక్ ప్రెషర్ గేమ్ మాత్రమేనా? ఇవాళ మనం పూర్తి విశ్లేషణ చూడబోతున్నాం. సెగ్మెంట్ 1, పరిస్థితి ఏమిటి? గాజా యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో సెక్యూరిటీ పరిస్థితి ఇంకా టెన్షన్లో ఉంది. ఇజ్రాయిల్ భద్రతా చర్యలు పెంచింది. ఇరాన్కు మద్దతున్న గ్రూప్స్, ప్రొక్సీ గ్రూప్స్ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నాయి. రెడ్ సీ మరియు గాల్ఫ్ ప్రాంతంలో నౌకాదళ కదలికలు పెరిగాయి. సెగ్మెంట్ 2, యుఎస్ఏ స్ట్రాటజీ. యుఎస్ఏ తన నౌకాదళాన్ని మిడిల్ ఈస్ట్లో స్ట్రాంగ్గా ఉంచుతుంది. ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్కి సెక్యూరిటీ సపోర్ట్, ఆయిల్ రూట్స్ సేఫ్టీ, పెద్ద యుద్ధం జరగకుండా నిరోధించడం. డిప్లొమసీ ప్లస్ మిలిటరీ ప్రెషర్ అనే డబుల్ స్ట్రాటజీ. సెగ్మెంట్ 3, ఇజ్రాయెల్ ప్లాన్. ఇజ్రాయెల్ ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైబర్ మరియు ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ పెరిగినట్టు విశ్లేషకుల అంచనా. ప్రాంతీయ మిత్ర దేశాలతో కొత్త భద్రతా ఒప్పందాలు. సెగ్మెంట్ 4, ఇరాన్ స్పందన. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రాక్సీ స్ట్రాటజీపై దృష్టి. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుతూ యుఎస్ఏ ప్రెషర్కు ప్రతిస్పందన. ప్రాంతీయ ప్రభావాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యం. సెగ్మెంట్ 5, ప్రపంచంపై ప్రభావం. ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, స్టాక్ మార్కెట్లలో అస్థిరత, గ్లోబల్ ట్రేడ్ రూట్స్ రిస్క్. ఇండియా సహా ఆసియా దేశాలపై ఎనర్జీ ప్రభావం. కంక్లూజన్: యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పవర్ గేమ్ తక్షణ యుద్ధానికి దారి తీస్తుందా లేదా కొత్త ఒప్పందాలకు మార్గం వేస్తుందా అనేది వచ్చే నెలల్లో స్పష్టమవుతుంది. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన డబ్ల్యూసిటీ ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.